సరే ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నామంట? కొంతమంది ఎలా ప్రార్థన చేస్తున్నారంట? 3వ పాయింట్లో మనకు అర్థమవుతుంది. దురుద్దేశం, భోగముల నిమిత్తమై. చూడండి, కొంతమంది పేరెంట్స్ కానీ కొంతమంది యూత్ కూడా అడుగుతూ ఉంటారు, అన్నయ్య నాకు బైబిల్ బాగా నేర్చుకోవాలి అన్నయ్య. వెరీ గుడ్ నాన్న, దేనికి రా బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే జనరల్గా నాకు అడగటం ఇష్టం అండి. అలాగా ఎందుకు మీరు చేద్దాం అనుకుంటున్నారని తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను వాక్యం చెప్తుంటే అన్నయ్య, మా ఊరలందరూ నన్ను చూసి అబ్బా ఎరగదీసావరా అనాలన్నయ్య అంటే చూసారా, ఇప్పుడు వాక్యం నేర్చుకోవాలనుకోవడం నెంబర్ 1 దేవుని చిత్తమైనదే. నెంబర్ 2 ప్రార్థన కూడా చేస్తున్నారు. ఎందుకు రావట్లేదయ్యా వీళ్ళకి వాక్యం చెప్పడం అని. కానీ 3వది మనకు అర్థమవుతుంది. దేనికి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకల్లు లోకం దృష్టిలో పేరు సంపాదించుకోవడానికి. ఇది దురుద్దేశం అంటారా కాదా? మీరు ఆలోచించండి. వాక్యం నేర్చుకోవాలనుకోవడం మంచి విషయమే. దాని నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టడం మంచి విషయమే. దాని నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయడం మంచి విషయమే. మరి 3వ విషయం మనం ఆలోచిస్తే 3వ స్టెప్లో ఏమైపోతున్నారు? ఇంతకీ ఫెయిల్యూర్. దేనికంటే నువ్వు వాక్యం చెప్పాలనుకునేది నీ యొక్క జీవితం, ఆత్మీయ జీవితం కట్టబట్టడం కోసం నేర్చుకోవాలి. 2వదిగా అనేక మందికి, మరి ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా నిలబడటం కోసం నేర్చుకోవాలి. 3వదిగా మనం చూస్తే అనేక మంది ఆత్మలను ప్రభువులోకి నడిపించడం కొరకు నేర్చుకోవాలి. కానీ కొత్తది తీసుకొచ్చావేంటి? మా ఊరులందరూ వాక్యం చెప్పడం చూసి ఎర్రగా తీసేసామని చెప్పాలంటావేంటి? ఇదేంటి మళ్ళీ? ఇంకొంతమంది అంటూ ఉంటారండి, అనేక మంది ఆత్మలు రక్షిస్తూ ఉంటే దేవుడు పరలోకంలో ఆనందంగా ఉండాలి, దేవుని హృదయాన్ని ఆనందపరచాలి. ఇది ఓకే. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అమ్మాయికి బైబిల్ అంటే చాలా ఇష్టం అంట. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెకు బైబిల్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను బైబిల్ నేర్చుకుని బాప్తీసం ఇవ్వాలనుకుంటున్నా అంటారండి. అంటే నువ్వు ఎవరి కొరకు బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నావు? ఎందుకే బైబిల్ నేర్చుకోవాలనుకున్నంత వరకు పాయింటే, అది కరెక్టే. బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఆ లైన్ ఒకటే కరెక్ట్. ఆ లైన్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు, అది కూడా కరెక్టే. 3వ దాంట్లోకి వెళ్ళిపోతే నువ్వు ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి, బాప్తీసాలు కూడా ఈ మధ్య అలాగే మారిపోయాయండి. ఈ మధ్యలో అంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి అంటలేండి, అవి నాకు ఈ మధ్య కాలంలో తెలిసి. బాప్తీసం తీసుకోవాలనుకోవడం మంచి కారణమే, మంచి ఉద్దేశమే. బాప్తీసం తీసుకోవడం కొరకు ప్రార్థించడం మంచి ఉద్దేశమే. ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నారు? ఇంతకే పెళ్ళికి. ఏమండి, పెళ్ళి చేసుకోవాలంటే ఆ సంఘంలో బాప్తీసం తీసుకోవటం మ్యాండేటరీ అంట. బాప్తీసం తీసుకుంటేనే పెళ్లి చేస్తారంట. బాగానే ఉంది. ఇప్పుడు పెళ్లి కోసం బాప్తీసం తీసుకోవడం వాక్యానుసారమేనా? నువ్వు సంఘంలో సభ్యులను పెంచుకోవడం కొరకు ప్రయాసపడుతున్నావా, లేదంటే మంచి సమాజాన్ని నిర్మించడం కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుడు కోరుకున్న సమాజాన్ని నిర్మించడం కొరకు ప్రయాసపడుతున్నావా, లేదంటే నీ సంఘంలో సభ్యుల్ని పెంచుకోవడం కొరకు ప్రయాసపడుతున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కనుక మనం చేయాలనుకున్న విషయాలు, పొందుకోవాలనుకున్న విషయాలు బైబిల్లోవే అయినప్పటికీ మనం గుర్తుంచుకోవాలి, వాక్యానుసారమైన మనం చేయాలనుకుంటున్నాం అయినప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ ఉద్దేశంతో మనం చేయాలనుకుంటున్నామో. అసలు నువ్వు కోరుకున్నవి వాక్యంలో లేనివై ఉంటే మొదటి దాంట్లోనే నువ్వు ఫెయిల్యూర్. ఇక నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, ఏం చేసిన ఉపయోగం లేదు. నువ్వు చేయాలనుకున్నటువంటి విషయాలు, పొందుకోవాలనుకున్న విషయాలు, నీకు కలిగిన ఆశ, అన్నయ్య నాకు దేవుణ్ణి స్తుతించడం అంటే చాలా ఇష్టం అన్నయ్య, నాకు పాటలు పాడటం నాకు బాగా రావాలి, నాకు మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్, చాలా బాగుంది. అందులోని చివరిలో ఒక మొక్క యాడ్ చేస్తారు. అలా నేను పాట పాడుతుంటే కింద జనాలందరూ నా పాటకి అట్రాక్ట్ అయిపోవాలన్నయ్య. ఇంకొంతమంది నాకంటే తర్వాత ప్రభువులోకి వచ్చింది, ఆమె మాత్రం బైబిల్ పాట అలా పాడుతుంది, బైబిల్ గురించి అంత చక్కగా వర్ణిస్తుంది పాటల ద్వారా, నేను ఎందుకు పాడలేకపోతున్నాను, నేను కూడా పాడతా. అంటే ఆమె పాడుతుంది కాబట్టి నువ్వు పాడతావా? ఆమె పాడకపోతే నువ్వు పాడవా? ఆమె చేస్తుంది కాబట్టి నువ్వు చేస్తావా, లేకపోతే చేయవా? అంటే ఆమె
చెయ్యకపోతే నువ్వు చెయ్యవన్నమాట. అయితే చూడండి, ఆలోచించండి ఒకసారి. అంటే ఏంటి? మన ఉద్దేశాలు ఏమవుతున్నాయి? మన తలంపులు, మన ఆలోచన విధానం, ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నాం దేవుణ్ణి? ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నాం? ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారండి, ప్రభా వాళ్ళకి బిల్డింగ్ వచ్చింది ప్రభా, వీళ్ళకి బిల్డింగ్ వచ్చింది ప్రభా, వీళ్ళకి కూడా బిల్డింగ్ వచ్చింది ప్రభా, నా బ్రతుకేంటి ప్రభా ఎలా ఉంది? కొంతమంది, నా ఏజ్ వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారండి, నా వయసు వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు మాత్రం అవ్వట్లేదు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించకుండా ఎదుటివారి జీవితం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎదుటివారి గురించి ఆలోచించి ఎదుటివారి కంటే నువ్వు బాగుండాలని ఎందుకు నువ్వు దురుద్దేశం కలిగి చూస్తున్నావు? దేవుడు ఆశీర్వదిస్తే మంచిది, ఆశీర్వదించకపోతే మరీ మంచిది. యోబు గారిలో మనం ఉండాలి. దేవుడు ఇచ్చారయ్యా, దేవుడు తీసుకుంటారయ్యా, దేవుడి నామమునికే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మన మన ఉద్దేశాలు ఎలా ఉండాలంటే, దేవుడు ఇచ్చారా తీసుకుందామండి, దేవుడు ఇవ్వలేదా వద్దండి, మనకు అంతే. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, తండ్రి ఇదిగో ఇది నాకు వాక్యానుసారంగా నేను చేయాలనుకుంటున్నాను తండ్రి. మీరు రెఫరెన్సెస్ పెట్టగలగాలి మీ ప్రార్థనలో. మీ ప్రార్థనలో రెఫరెన్సెస్ పెట్టాలి. రెఫరెన్సెస్ పెట్టడం అంటే రాంగ్ కనెక్షన్స్ కాదండి, వేరే కనెక్షన్స్ కాదండి. ప్రభువా, ఎదురుగా ఎర్ర సముద్రం లాంటి సమస్య వచ్చినా కానీ మార్గాన్ని సరళము చేసి మోషే గారు నడిపించినటువంటి దేవా, నేను కూడా మందు తాగటం కోసం వెళ్తున్నాను ప్రభు అని ప్రార్థన చేయొచ్చండి. అది మంచి ప్రార్థన. మీరు ఆలోచించండి, అది మద్యము సేవించడం అనేది వాక్యానికి విరుద్ధమైనదా అనుకూలమైనదా? విరుద్ధమైనది. ఇప్పుడు చేసే ఆ పాపపు కార్యక్రమానికి, చేసే ఆ నీచమైన కార్యక్రమానికి, చేసే ఆ పనికిమాలిన కార్యక్రమానికి మోషే గారిని ఉద్దేశించి మోషే గారిని రెఫరెన్స్గా తీసుకొని మనం ప్రార్థన చేయొచ్చా? చేయకూడదండి. అంటే మనం కోరుకునేవి అందుకే నేను అన్ని పాయింట్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు కోరుకునేవి దేవుని చిత్తమైనదా కాదనేది నువ్వు వాక్యానుసారంగా క్రాస్ చెక్ చేయి. 100 సార్లు క్రాస్ చెక్ చేయి. నువ్వు ఆలోచించు, ఇది బైబిల్ ప్రకారంగా కరెక్టేనా, ఇది బైబిల్ ప్రకారంగా కరెక్టేనా, అవునా కాదా, అవునా కాదా. మొట్టమొదటిగా మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఇది బైబిల్లో ఉందా లేదా, దేవుని యొక్క చిత్తమైనదా కాదని మొట్టమొదటిగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత మనం ప్రార్థించాలి. ఆ తర్వాత ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఎందుకంటే ఇదిగో దురుద్దేశంతో ఉండకూడదు, మంచి ఉద్దేశంతో ఉండాలి, మంచి మనసుతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి. అందుకే మనం చూద్దాం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం మనం చూసాం అనుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ప్రియులారా, నీ ఉద్దేశాలు మంచికై ఉండాలి, అప్పుడు మాత్రం నువ్వు ప్రార్థించే. అంతేగాని పాపముతో నిండుకున్న హృదయంతో ఈ ప్రార్థన చేయకండి. మీ హృదయాన్ని పాపంతో నింపుకోకండి. ఒకరిని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోకండి. ఒకడి మీద పోటీకి ఏది చేయకండి. కక్షతో అసలు చేయకండి. వృధాతిశయంతో అసలు చేయకండి. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ఒకడి మీద ద్వేషంతో, కక్షతోటి, కల్మషంతో, హృదయం అంతా మత్సరంతో ఏది చేయకండి. మన ప్రార్థన దురుద్దేశంతో ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశాలతో ఉండాలి తప్ప దురుద్దేశాలతో ఉండకూడదు. ఒకడి మీద పోటీకి ఏది చేయకండి, ప్రేమతో చేయండి. దేవుని యందు ప్రేమతో చేయండి, సహోదరులు యందు ప్రేమతో చేయండి, సంఘాన్ని బలపరిచే విధంగా ప్రార్థన చేయండి, సమాజాన్ని బాగుపడే విధంగా ప్రార్థన చేయండి. అంటే మన ప్రార్థన మంచి ఉద్దేశంతో నిండినై ఉండాలి, మన బ్రతుకు మంచిగా ఉండాలి. ఇక 4వది మనం చూద్దాం ప్రియులారా. అంటే ఈ 4 చేస్తేనే తప్పకుండా మనం ఆశించినవి దొరుకుతాయి. ఇప్పుడు దేవుని చిత్తమైనవి కోరుకోవాలి, తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి, తర్వాత దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా మన ప్రార్థన ఉండాలి, దురుద్దేశంతో ఉండకూడదు. తర్వాత 4వది మనం చూస్తే ప్రియులారా, ఈ 4 ప్రయత్నించండి. అప్పటికి కనుక మనం ఫెయిల్యూర్ అయితే అప్పుడు మనకు అర్థమైపోతుంది. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. మనం ఆయన ఇచ్చినా మనం తీసుకోవాలి, ఇవ్వకపోయినా వదిలేయగలగాలి. మనం కోరుకున్నాం కాబట్టి జరగాలని మనం ఆశించకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు, వాక్యము ప్రకటించటానికి కూడా మంచిగా బ్రతికినటువంటి దైవజనులకు కూడా బైబిల్లో మనం చూస్తే
పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మంచిదే అయినప్పటికీ దేవుడు నిన్ను అంతకంటే మంచి విషయాల్లో వాడుకోవాలనుకుంటే, అంతకంటే మంచి వాటికి దేవుడు నిన్ను ఉపయోగించాలనుకుంటే కనుక ఆ చిన్న చిన్న వాటిలో దేవుడు నిన్ను ఆటంకపరిచి గొప్ప గొప్ప వాటిల్లో బలంగా నిలబెడతారు.